ఈ పాటికి చాలా చదివేసి ఉంటారు కదా! అందులో మీకేదైనా చదివేటప్పుడు అర్థం కాకపోవడం, లేకపోతే ఇంకోసారి వింటే బాగున్నాను, చెప్తే బాగున్ను అనిపించే లెసన్ ఏదైనా ఉంటే మీ చాయిస్ అని అంటున్నాను అందుకని. మీకింకా నోట్స్ స్వదేశీ సంస్థానాల విలీకరణ కావాలి. స్వదేశీ సంస్థానాలని భారతదేశంలో ఎవరు విలీనం చేశారు, దానికి కృషి చేసింది ఎవరు అనేది ఇక మీరు రాయాల్సి ఉంది అది యాక్చువల్గా. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఉక్కు మనిషి అనే పేరుంది, ఇంకో పేరు కూడా ఉంది. ఏంటది చెప్పాలి? బార్డోలి వీరుడు సార్. బార్డోలి వీరుడు. బార్డోలి వీరుడు. బార్డోలి వీరుడు సార్. అదేలే 1928లో బార్డోలి సత్యాగ్రహాన్ని నిర్వహించాడు, అది ఓకే. అలా కాదు, ఇంకా మామూలుగా ఈ స్వదేశీ సంస్థానాలకు సంబంధించి అతనికి ప్రత్యేకమైనటువంటి బిరుదు ఉంది. స్వదేశీ సంస్థానాలని విలీనీకరణ చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ సందర్భంగా అతనికి ఒక బిరుదు ఇవ్వడం జరిగింది, ఇండియన్ బిస్మార్క్. వెరీ గుడ్, ఇండియన్ బిస్మార్క్ అని అన్నారు. ఇండియన్ బిస్మార్క్ అని ఎందుకన్నారో తెలుసా? ఇండియన్ బిస్మార్క్. అదే ఎందుకన్నారు అలాగని ఎందుకన్నారు అంటే జర్మనీలోనే బిస్మార్క్ అనే వ్యక్తి ఈ విధంగా చేశాడు సార్. మన ఇండియాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఆ విధంగా కృషి చేశాడు సార్. బిస్మార్క్ ఎక్కడ చేశాడు? బిస్మార్క్ జపాన్ సార్. నో ముందు చెప్పిందే జర్మనీ కూడా అనేక వందల రాజ్యాలుగా విడిపోయి ఉన్నదాన్ని మొట్టమొదటి నెపోలియన్ 39 రాజ్యాలు కుదిస్తాడు. ఆ 39 రాజ్యాలని ఒక రాజ్యంగా చేసిన వాడు బిస్మార్క్ అన్నమాట. ఓకే, 39 రాజ్యాలు విడిపోయి ఉన్నాయి. ఇవి ఆస్ట్రియా అధీనంలో కొన్ని, ఫ్రాన్స్ అధీనంలో కొన్ని, డెన్మార్క్ అధీనంలో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి డెన్మార్క్తో ఒకసారి యుద్ధం చేస్తాడు, ఆస్ట్రియాతో ఒకసారి యుద్ధం చేస్తాడు, చివరిగా ఫ్రాన్స్తో మూడో నెపోలియన్తో యుద్ధం చేసి జర్మనీని ఆ విధంగానే విలీనీకరణ చేస్తాడు. అంటే 39 రాజ్యాలుగా విడిపోయినటువంటి ఈ జర్మనీ స్వదేశీ రాజ్యాలన్నింటినీ కూడా ఏకం చేసి ఒకటే రాజ్యంగా జర్మనీగా రూపొందిస్తాడు బిస్మార్క్. ఇక్కడ భారతదేశంలో కూడా వల్లభాయ్ పటేల్ మనకు స్వతంత్రం వచ్చే నాటికి 563 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. స్వదేశీ సంస్థానాలు అంటే దానికి రాజులు పరిపాలిస్తూ ఉంటారు ఒక్కొక్క సంస్థానాన్ని. ఇప్పుడు బొబ్బిలి సంస్థానం కావచ్చు, పిఠాపురం సంస్థానం కావచ్చు, విజయనగర సంస్థానం కావచ్చు, భోపాల్ సంస్థానం, కాశ్మీర్ సంస్థానం, అలాగే నిజాం సంస్థానం, మైసూర్ సంస్థానం. ఇలాగా మనకి స్వతంత్రం వచ్చే నాటికి అంటే 1947 ఆగస్ట్ 15 నాటికి బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న ప్రాంతాలే కాకుండా, అంటే బ్రిటిష్ వారు డైరెక్ట్గా పరిపాలించే ప్రాంతానికే స్వతంత్రం వచ్చింది యాక్చువల్గా. అంటే బ్రిటిష్ వారు మద్రాస్ ప్రెసిడెన్సీ అని, బాంబే ప్రెసిడెన్సీ అని, కలకత్తా ప్రెసిడెన్సీ అని, ఇలాగ 3 ప్రెసిడెన్సీలు, రాజధాని. ఇందులో మళ్ళీ 11 రాష్ట్రాలు ఉండేవి. బీహారు, ఒరిస్సా, బెంగాలు, మహారాష్ట్ర, తర్వాత యునైటెడ్ ప్రావిన్స్, నార్త్ వెస్టర్న్ వాయువ్య సరిహద్దు రాష్ట్రం అంటాం, అది ఒకటి, సింధు ఒకటి, బెలూచిస్తాన్ ఒకటి, ఇలాగా 11 రాష్ట్రాలు ఉండేవి. వీటి కోసం ఈ ప్రాంతాల్లోనే మనకి స్వతంత్ర పోరాటం చేశాం. జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో, గాంధీ గారి నాయకత్వంలో స్వతంత్ర పోరాటం. బ్రిటిష్ వారు డైరెక్ట్గా పరిపాలిస్తున్నటువంటి ఈ 3 ప్రెసిడెన్సీలు, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రెసిడెన్సీల్లోనే 11 రాష్ట్రాలుగా వాటికి ఎన్నికలు కూడా జరిగాయి 1937లో. సో ఈ ప్రాంతాలకే మనకి డైరెక్ట్గా స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళు భారతీయులకి ఇచ్చేస్తారు 1947 ఆగస్టు 15న. ఇవి కాకుండా
అంటే బ్రిటిష్ వారు డైరెక్ట్గా పరిపాలించే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి స్వతంత్రం ఇస్తూ మనకి ఆగస్టు 15న ఇచ్చారు. ఇది భారతదేశానికి స్వాతంత్రం. మరి స్వదేశీ సంస్థానాలు ఏంటంటే చిన్న చిన్న రాజులు, పెద్ద పెద్ద రాజులు, అంటే ఇందులో పెద్ద సంస్థానాలు ఉన్నాయి, చిన్న సంస్థానాలు ఉన్నాయి. ఇటువంటివి 563 సంస్థానాలు, ఆయా సంస్థానాల్లో రాజులు స్వతంత్రంగా పరిపాలన చేస్తున్నారు. అయితే వీటితో బ్రిటిష్ వాళ్ళు మనకి స్వతంత్రం ఇచ్చిన దాంతో సంబంధం లేదు. అవి వాటికి బ్రిటిష్ గవర్నమెంట్ ఒక స్వేచ్ఛనిచ్చింది. ఏంటి? ఎయిదర్ యూ కెన్ జాయిన్ ఇన్ పాకిస్తాన్ ఆర్ ఇన్ ఇండియా ఆర్ టు రిమైన్ యాజ్ ఏ ఇండిపెండెంట్. అంటే మీరు పాకిస్తాన్లోనైనా చేరవచ్చు, భారతదేశంలోనైనా చేరిపోవచ్చు, లేదు రెండు ఇష్టం లేకపోతే మీరు స్వతంత్రంగా మీ రాజ్యాలు మీరు పరిపాలించుకోవచ్చు అని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వచ్చింది కదా 1947 జూలై 18న. ఇది ఇంపార్టెంట్, ఇది ఈ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 జూలై 18న బ్రిటిష్ పార్లమెంట్లో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ పాస్ చేసింది. ఆ దాంట్లో తెలిపిన విషయాలు ఏంటంటే ఇది: భారతదేశాన్ని విభజిస్తూ పాకిస్తాను, ఇండియా అనే రెండు దేశాలుగా విభజిస్తూ స్వతంత్రాన్ని ఇస్తూ, ప్లస్ దేశాన్ని ఎలా విభజించాలో చెబుతూ, ప్లస్ ఈ స్వదేశీ సంస్థానాలు 563 ఉన్నాయి కదా, ఈ 563 మంది రాజులు వాళ్ళు పాకిస్తాన్లోనైనా చేరవచ్చు, అంటే వాళ్ళ రాజ్యాలతో, లేదు భారతదేశంలోనైనా వాళ్ళకి ఇష్టమైతే భారతదేశంలో చేరిపోవచ్చు, లేదు ఎటు జాయిన్ అవ్వడం ఇష్టం లేకపోతే వాళ్ళు స్వతంత్రంగా ఆయా రాజ్యాలను వాళ్ళు పరిపాలించుకోవచ్చు అని ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్లో వివరించడం జరిగింది. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు? ఎలా పాయింట్ అర్థమైందా? స్వదేశీ సంస్థానాలు అంటే ఏంటో, ఎక్కడున్నాయి ఏంటనేది. అదే అర్థమైపోతే మళ్ళీ చెప్తాను, అందుకనే క్లియర్గా చెప్పాను, అందుకనే బాగా మీకు అర్థం కావాలని 1కి 2 సార్లు దాన్ని వివరిస్తూ మీకు చెప్పడం జరిగింది. ఓకే, ఈ 563 సంస్థానాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక కండిషన్, ఒక డేట్ పెడుతూ, ఈ డేట్లోగా మీరందరూ కూడా భారతదేశంలో చేరిపోవాలని అనడంతో ఒక 3-4 అనుకోండి, 4 మినహా మిగతావన్నీ కూడా డెడ్ లైన్లోగానే జాయిన్ అయిపోయి భారతదేశంలో. ఆ 3 అసలు యాక్చువల్గా అయితే 3 కానీ 4వది భోపాల్ జస్ట్ ఆ డెడ్ లైన్ దాటిన వెంటనే జాయిన్ అయిపోయింది అది భోపాల్ అనేది. కానీ 3 మాత్రం మేము ఇండిపెండెంట్గానే ఉంటామని భీష్మించు కూర్చున్నాయి. అదే హైదరాబాద్ సంస్థానం, ఇంకోటి జూనాగఢ్ సంస్థానం, 3వది జమ్మూ కాశ్మీర్. అర్థమైందా? 3 మిగిలిపోయాయి. ఈ 3 కొంచెం పెద్ద సంస్థానాలే. ఈ 3 రాజ్యాలు కూడా స్వతంత్రంగా ఉండిపోవడానికే ఇష్టపడుతూ మేము ఏ దేశంలోనూ చేరమని ఇండిపెండెంట్గానే ఉంటాము, స్వతంత్రంగా మా రాజ్యాలు మేము పరిపాలించుకుంటామని ఈ 3 రాజ్యాలు మాత్రం ఎందులోనూ చేరలేదు. ఓకే, ఇవే ఈ మూడింటిని ఎలా కలపడం జరిగింది భారతదేశంలో ఈ 3 సంస్థానాలు ఏ విధంగా విలీనమయ్యాయి, దీనికి కొంత చరిత్ర ఉంది మళ్ళీ. ఓకే, జూనాగఢ్ సంస్థానం ఎలా విలీనమైందో ఎవరికైనా తెలుసా? ఇంతకుముందు చెప్పింది ఏమైనా గుర్తుందా? జూనాగఢ్ సంస్థానం ఏ విధంగా విలీనమైంది భారతదేశంలో మీకు ఇంతకుముందు 1కి 2 సార్లు చెప్పాను. ఇందులో ఎవరికి గుర్తుంది? ఇది హేమ ఉందా? హేమ విన్నది కదా, ధర్మిశెట్టి హేమ. హలో రా దొడ్డి మహేష్, నీకు ఐడియా ఉందా? గుర్తులేదా? ఈ హేమ ఎక్కడికి వెళ్ళింది చెప్పు నువ్వు. అదే విన్నావు కదా, అందుకనే ఈ జూనాగఢ్ సంస్థానం భారతదేశంలో ఏ విధంగా విలీనమైంది గుర్తులేదా? పరీక్ష కూడా దగ్గరికి వచ్చేస్తుంటే గుర్తులేదని చెప్తున్నారా?
మీకు పరీక్షలు ఏంటి, నెలలేమి లేవు కదా, 15 రోజులు ఉన్నాయి, 15-16 రోజులు. జూనాగఢ్ సంస్థానం గుజరాత్ దగ్గర ఉంది. ఇది కతీవాడ్ ప్రాంతంలో. ఈ సంస్థానం మోర్ దాన్ 75% హిందువులు ఉన్నారు. ఆ సంస్థానాన్ని పరిపాలించేవాడు ముస్లిం. గుర్తుంచుకోండి పని ఎప్పుడైనా. మీరు మామూలుగా ఏదో వినలేనట్టు, లేకపోతే ఇంట్లో ఇంకేదో అవి చేగోడీలు అవి తినుకుంటూ అటు ఇటు రూముల్లో తిరుగుతుంటారేమో. మరి అటువంటివన్నీ చేయకండి. వినేసి రాసి వచ్చు మామూలుగా ఇవి. సో జూనాగఢ్ సంస్థానంలో ఉన్న ప్రజలు అత్యధికులు హిందువులు, పాలకుడు మాత్రం ముస్లిం కొన్నాళ్ళు ఇలా స్థిరంగా నేను ఎటు చాయినామని అన్నోడు ఉండకుండా పాకిస్తాన్లో చేరుస్తానని ప్రకటిస్తాడు. కానీ ఇక్కడ హిందువులందరూ కూడా భారతదేశంలో కలవాలని కోరుకుంటారు. ఈ సంస్థానం సుల్తాన్ మాత్రం పాకిస్తాన్లో విలీనం చేస్తాను నేనని ప్రకటించాడు. దాంతో ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి అక్కడ ప్లెబిసైట్ నిర్వహించడం జరిగింది. ప్లెబిసైట్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఇది ఒక రకమైన ఓటింగ్. ప్రజలకు డైరెక్ట్గా ఓటింగ్ చేస్తారు. అంటే ప్రజలకు ఓటిస్తారు. అందులో పాకిస్తాన్, ఇండియా అని రాసి ఉంటుంది. ఆ ఓట్లో పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ తిన్నగా టిక్ అని పెట్టాలి, లేదా ముద్రన వేయాలి. భారతదేశం అన్న దగ్గర భారతదేశం ఎదురుగా టిక్ అనే పెట్టాలి, లేదా ఆ స్టాంప్ ఇస్తే స్టాంప్ అని వేయాలి. అలాగే డైరెక్ట్ ఓటింగ్ పెట్టారు. ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోవాలని. అప్పుడు ప్రజలు ఈ మోర్ దాన్ 70% భారతదేశంలో కలవాలని ఓటింగ్ చేశారు. అంటే ప్రజాభిప్రాయ సేకరణలో ఫుల్గా హిందువులందరూ కూడా భారతదేశంలోనే కలవాలనుకున్నారు. అందులో మెజారిటీ పీపుల్ హిందువులే కాబట్టి ఓటింగ్ భారతదేశానికి అనుకూలంగా వచ్చింది. కాబట్టి జూనాగఢ్ సంస్థానాన్ని భారతదేశం ప్రజాభిప్రాయ సేకరణ అనుసరించి భారతదేశంలో కలిపేయడం జరిగింది. సరే, ఇప్పుడైనా విన్నారా? ప్రజాభిప్రాయ సేకరణ ద్వారాగా జూనాగఢ్ శాసనాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఆ విషయం గుర్తుంచుకోండి. అక్కడ ప్రజలందరూ కూడా ఎక్కువగా అత్యధికులు హిందువులు భారతదేశంలో కలవాలని కోరుకుంటే సుల్తాన్ మాత్రం పాకిస్తాన్లో దాన్ని విలీనం చేస్తానడంతో గొడవ మొదలైంది. దాంతో ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తుంది. దాన్ని ప్లెబిసైట్ అంటారు ఇంగ్లీష్లో. ప్లెబిసైటు, రీకాలు అంటే కొన్ని ఉన్నాయి. ఇనిషియేటివ్. ఇవి ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో పద్ధతులు. ఇవి అంటే మనది పరోక్ష ప్రజాస్వామ్యం. మనది ప్రజాస్వామ్యమే కానీ మనది పరోక్ష ప్రజాస్వామ్యం. అంటే మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మనల్ని పరిపాలిస్తారు. మనం డైరెక్ట్గా చట్టాలు చెయ్యం. మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు చట్టాలు చేస్తారు ప్రజలకి అవసరమైనవి లేదా వాళ్ళకి ఇష్టమైనవిని. కానీ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రజలే మాకు ఈ పలానా చట్టం కావాలని ప్రజలే ఒక బిల్లు తీసుకొస్తారు. ప్రజలందరికీ ఓటింగ్ పెడతారు. అది ఓటింగ్లో అనుకూలంగా వచ్చినప్పుడు ఆ బిల్లుని అక్కడ పార్లమెంట్ పాస్ చేస్తుందన్నమాట. లేదు గవర్నమెంట్ ఏదైనా బిల్ పాస్ చేయాలనుకుంటే దాన్ని మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ కోరుతుంది. ప్రజల తాలూకా ఇష్టాలు ఏ విధంగా ఉన్నాయనేసి ప్రజాభిప్రాయ సేకరణ ప్లెబిసైట్ నిర్వహిస్తుంది. సో ఇవి ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు అంటాం. ఏంటిది? ప్లెబిసైటు, ఇనిషియేటివ్, రీకాల్. రీకాల్ అంటే ఇష్టం లేని ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ ఇతను మాకు అక్కర్లేదు, ఇతన్ని తొలగించేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించండి, మళ్ళీ కొత్తగా ఎన్నుకుంటాం మేమని అన్నీ వెనక్కి పిలిచే అధికారం ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంది ప్రజలకి. మాకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాకు అక్కర్లేదు, ఇతడు మాకు అనుకూలంగా ఏవి పనిచేయట్లేదు, అసలు ఎన్నికైన దగ్గర నుంచి మాకు కనబడలేదు, ఇతను తీసేయండి అని ప్రజలే ఇనిషియేటివ్ తీసుకుంటారన్నమాట. ఇనిషియేటివ్ కాదు, రీకాల్ చేస్తారు. రీకాల్. ఇనిషియేటివ్ అంటే మాకు పలానా చట్టం కావాలని ప్రజలు అడగడాన్ని ఇనిషియేటివ్ అంటారు. రీకాల్ అంటే అక్కర్లేని ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ పదవి నుంచి తొలగించేదాన్ని రీకాల్ అంటారు. ప్రభుత్వమే ప్రజల అభిప్రాయాన్ని కోరుతూ చట్టం చేసే ముందు ప్రజల అభిప్రాయాన్ని కోరుతుంది. దాన్ని ప్లెబిసైట్ అంటారు. ఇవి మీకు జనరల్గా పొలిటికల్ సైన్స్ భారత రాజ్యాంగం గురించి సంబంధించి లేదా జనరల్ స్టడీస్లో అడుగుతారు ఇటువంటివి.
వాట్ ఈస్ ప్లెబిసైట్ అంటే ఏమిటి, రికాల్ అంటే ఏమిటి, ఎక్కడ ఉంటాయి ఇవి? డైరెక్ట్ డెమోక్రసీలో ఉంటాయి. డైరెక్ట్ డెమోక్రసీ అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఉదాహరణకి స్విట్జర్లాండ్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంటుంది. మన భారతదేశం, అమెరికా ఇటువంటి దేశాల్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కష్టం. ఎందుకని? జనాభా అధికంగా ఉన్నాం సార్. ఆ, జనాభా అధికంగా ఉన్నాం సార్. భారతదేశంలో జనాభా 130 కోట్లు, అందులో పోను ఓటర్స్ ఒక 60-70 కోట్ల మంది అనుకుందాము. ఈ ఇన్ని కోట్ల మందిని మీకు ఏ చట్టం కావాలని ప్రభుత్వం కానీ నిర్వహిస్తే, ఓటింగ్ కానీ నిర్వహిస్తే, వీళ్ళకి మళ్ళీ తడిపి మోపుడు అవుతుంది ఖర్చు. దానికి మళ్ళీ కొన్ని నెలలు పట్టేస్తుంది. ఈ లోపున ఏం చేయాలనుకుంటున్నారో అది వాయిదా పడిపోతుంది. ప్రజల అవసరాలు తీరవు. చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడితే ఇంత జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది కండక్ట్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకనే చిన్న చిన్న దేశాలకి, లిటరసీ ఎక్కువగా ఉన్నటువంటి దేశాలకి, విద్యావంతులు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలకి ఇది అనుకూలం. జనాభా తక్కువ ఉన్న దేశాలు అనుకోండి, వాళ్ళు ఎక్కువ మంది లిటరేట్స్, విద్యావంతులు అనుకోండి, వాళ్ళకి ఏ చట్టం కావాలో వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి మాకు పలానా చట్టం కావాలని వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోగలరు. మరి భారతదేశంలో ఉన్నది అత్యధిక ఇల్లిటరేట్స్, నిరక్షరాస్యులు కాబట్టి అసలు బిల్లు అంటేనే తెలియదు చాలామందికి. ఏ బిల్లు కావాలో అడిగే అంత ఆలోచన ఉండదు, అంత జ్ఞానం ఉండదు. కాబట్టి మామూలుగా దేశం విస్తృతమైంది, విశాలమైంది, జనాభా కూడా అధికం, అందులో నిరక్షరాస్యులు ఎక్కువ. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి డైరెక్ట్ డెమోక్రసీ అనేది ఇండియా లాంటి దేశాలకి సూటబుల్ కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువగా మోర్ దాన్ 90% అని పరోక్ష ప్రజాస్వామ్యాలే. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది ఏవో స్విట్జర్లాండ్ లాంటి దేశాలు చిన్న చిన్న వాటికి ఏవో 2-3 ఉన్నాయి తప్పించి మిగతావన్నీ కూడా పరోక్ష ప్రజాస్వామ్యాలే. ఓకే. అయితే ఈ ప్లెబిసైట్ ద్వారాగా ఈ జూనాగఢ్ సంస్థానాన్ని విలీనం చేయడం జరిగింది. ఓకే, అది గుర్తుంచుకోండి. మళ్ళీ పరీక్షలు దగ్గరికి వచ్చేస్తున్నా కూడా గుర్తులేదు, లేకపోతే కొంచెం ఒకసారి చదవాలండి, ఒకసారి చూడాలనే పరిస్థితి ఉండకూడదు. ఏమడిగినా టక్కమని మీరు నేను ఇలా అంటే దాన్ని అందుకోవాలి. ఇదండి అని. ఇక నెక్స్ట్ విలీనం చేయాల్సిన దాంట్లో జమ్మూ కాశ్మీర్ ఒకటి ఉంది. జమ్మూ కాశ్మీర్లో ముస్లింలు ఉన్నారు కానీ అధికులు. అక్కడ రాజు ఏమో హిందూ, రాజా హరిసింగ్ అనేవాడు హిందువు. ప్రజలేమో ముస్లింలు ఉన్నారు కానీ ఎక్కువ మంది ఉర్దూ మాట్లాడే ముస్లిమ్స్ ఉన్నారు. కానీ వాళ్ళెవరూ పాకిస్తాన్లో చేరుతామని కానీ ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ ఏమి చూపించలేదు. అది భారతదేశంలో అంతర్భాగంగానే చూస్తున్నాం. అయితే ఆ రాజా హరిసింగ్ అనే జమ్మూ కాశ్మీర్ స్వదేశీ రాజు తాత్సారం చేస్తాడు. ఇండియాలో చేరుతాను కానీ కొంచెం టైం కావాలంటాడు. భారతదేశంలోనే విలీనం చేస్తాను కానీ కొంచెం టైం కావాలి, ఇంకా నిర్ణయం తీసుకోవడానికి, ఇంకా కొన్నాళ్ళు స్వతంత్రంగానే ఉంటానని కొంచెం డిలే చేస్తాడు. ఈ తాత్సారాన్ని, ఈ డిలే చేయడాన్ని పాకిస్తాన్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని సైన్యాన్ని దింపి జమ్మూ కాశ్మీర్లో 1/3 భూభాగాన్ని ఆక్రమించేసింది విత్ ఫోర్స్. సైన్యంతో వచ్చి ఇంకా భారతదేశం సర్దుకోనే లేదు. అసలు ఊహించలేదు భారతదేశం ఇలాగ పాకిస్తాన్ మీద వాళ్ళు దాడి చేస్తారని. ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ గవర్నమెంట్ ఊహించలేదు. ఇది ఊహించని పరిణామం. సడన్గా వచ్చి ఆక్యుపై చేసేస్తారు, 1/3 భూభాగం ఆక్యుపై చేస్తారు మన సైన్యం వెళ్ళిపోయేటప్పటికి. తర్వాత మన సైన్యం వెళ్ళి ధీటుగా సమాధానం చెప్పి వాళ్ళు తరిమేసింది. కానీ అప్పటికే ది ఆక్యుపైడ్ 1/3 ఆఫ్ ది స్టేట్. దాన్ని ఏమన్నారు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని, ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ అధీనంలోనే ఉంచుకున్నారు. అప్పుడే అక్కడి నుంచి తరిమేస్తే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంటుంది. కానీ అప్పట్లో ఈ ఐక్యరాజ్య సమితి ఉంది కదా ప్రపంచ శాంతి కోసం, అందులో భారతదేశం ఎవరు యుద్ధాలు వద్దు, అందరూ శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోండి అని శాంతి సూత్రాలు భారతదేశం అందరికంటే ముందు చెప్తూ ఉంటుంది. శాంతిదూత జవహర్లాల్ నెహ్రూ అప్పుడు ప్రధాని కాబట్టి యుద్ధాన్ని ఇష్టపడలేదు. కాబట్టి శాంతియుతంగానే పరిష్కరించుకుందామని ఇక ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయడంలో అక్కడ గొడవ అలాగా మళ్ళీ కొత్తగా వచ్చింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఈ పర్యవేక్షణలో సంప్రదింపుల ద్వారాగా మీరు సమస్యను పరిష్కరించుకోండి, అనవసరంగా యుద్ధాలకు దిగి మరింత నష్టపోవద్దు అని ఐక్యరాజ్య సమితి సలహా ఇవ్వడంతో ఆ సమస్య అలా ఉండిపోయింది.
అయితే ద్వైపాక్షిక చర్చల ద్వారాగానే దాన్ని పరిష్కరించుకుంటామని మొదటి నుంచి రెండు దేశాలు కూడా అలా భీష్మించి కూర్చున్నాయి. మూడో దేశం తాలూకా మధ్యవర్తిత్వం మాకు అక్కర్లేదని ఇండియా కూడా పట్టుబట్టి కూర్చుంది. మూడోదంటే అమెరికా చాలాసార్లు ప్రయత్నం చేసింది. అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తాను నేను, మీ సమస్య ఎన్నాళ్ళని ఇలా కొనసాగుతుంది, మీరు అంగీకరిస్తే మేము వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తాం అని అమెరికా చాలాసార్లు ముందుకు వచ్చింది. కానీ ఇండియా అస్సలు ఒప్పుకోలేదు. ఇది మేమే తేల్చుకుంటాం తప్ప మూడో వ్యక్తి ప్రమేయం మాకు అక్కర్లేదు, మేము అటువంటి మధ్యవర్తిత్వాలను మేము యాక్సెప్ట్ చేయమని భారతదేశం గట్టిగా చెప్పేసింది. కారణం ఏంటంటే మనకి బలం ఉంది, శక్తి ఉంది, ఆయుధాలు ఉన్నాయి, ఆర్థిక బలం ఉంది. అంత అవసరమైతే పాకిస్తాన్ మీద దాడి చేసైనా సరే మాకు రావాల్సింది మేము తీసుకుంటాం, అలా ఒప్పుకోకపోతేనే ఒక ధైర్యంతో మూడో వ్యక్తి ఇంటర్ఫియర్ అవ్వడాన్ని భారతదేశం అస్సలు అంగీకరించలేదు. అయితే అప్పట్లో అసలు ఆ 1/3 భూభాగం నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమేసి అది కూడా ఆక్రమించేసుకొని ఉంటే ఈరోజు అంత సమస్య ఉండేది కాదు. ఇప్పుడు నేటి తరం నాయకులు, నేటి తరం రాజకీయ పార్టీలన్నీ కూడా దాన్ని అలాగే విమర్శిస్తున్నాయి. ఆ రోజు చేసిన పొరపాటు వలన పాకిస్తాన్తో ఇప్పటికీ కూడా మనకి ఈ బోర్డర్ తగాదా జరుగుతూనే ఉంది. ఈ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వాళ్ళు వెళ్ళలేదు సరిగదా, ఇంకా సరిహద్దు నుంచి భారతదేశంలో ఉగ్రవాదులు ఎంటర్ అయిపోయి మానవ బాంబులు పెట్టి ట్రైన్లు పేల్చేసి మన భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు అప్పుడే వాళ్ళని అక్కడి నుంచి తరిమేసి ఉంటే ఇంత దరిద్రం ఉండేది కాదు కదా అని నేటి యువతరం, నేటి రాజకీయ పార్టీలు, నేటి రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. కానీ ఆ రోజు అప్పటికి శాంతియుతంగానే పరిష్కరించుకుందామని అప్పటి నాయకులు ఆలోచన, అప్పటి పరిస్థితులు వేరుగా ఉండేవి కాబట్టి ఆ సమస్య అలాగా కొనసాగిపోయింది. సరే, ఎనీహౌ అది ఎప్పటికీ కూడా రావణ కాష్టం అంటారు కదా, ఎప్పటికీ అలా కాలుతుంటుందని. ఆ టైపులో ఇండియా పాకిస్తాన్ సమస్య అనేది నిరంతరం ఇప్పటికీ ఇంకెప్పటికీ అలా కొనసాగుతూనే ఉంటుంది. వాళ్ళు బార్డర్ దాటి అలా వస్తూనే ఉంటారు, మనం దాన్ని ఎదుర్కొంటూనే ఉంటాం. ఒక పక్క చర్చలు జరుగుతూనే ఉంటాయి, శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మాట్లాడుకుంటూనే ఉంటారు. అంటే పాకిస్తాన్ విదేశ రాయబారి, భారతదేశం విదేశ రాయబారులు ఇద్దరు కూర్చొని ద్వైపాక్షిక చర్చలో పక్క జరుగుతూ ఉంటే అక్కడ కాల్పులు జరుగుతూ ఉంటాయి. చాలా విచిత్రంగా ఉంటుంది పాకిస్తాన్తో రిలేషన్స్. ఒక పక్కేమో ఇక్కడ చర్చలు జరుగుతూ ఉంటాయి, సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకుందామని. అవతల బోర్డర్ దగ్గర అదే రోజు కొంతమంది చనిపోతూ ఉంటారు, వాళ్ళ కాల్పులు జరపడం, మన వాళ్ళు ఎదుర్కోవడం. ఇది దారుణమైన పరిస్థితి. ఇది పాకిస్తాన్తో అలా కొనసాగుతుంది. ఇట్ ఈజ్ బ్యాడ్ థింగ్. ఇది భారతదేశానికి పక్కలో బల్యంలాగా. అంటే ఎందుకంటే మన భారతదేశం ఆదాయంలో ఎక్కువగా డిఫెన్స్కి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకని? పక్కనే శత్రువు ఉన్నాడు కాబట్టి శత్రు భయంతో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ కూడా ఆయుధాల కొనుగోలుకి, ఆర్మీ రిక్రూట్మెంట్స్ అనో, లేకపోతే మెయిన్ అణ్వాయుధాలు ఒక పక్క తయారు చేయాలి, ఒక యుద్ధ ట్యాంకులు తయారు చేయాలి, ఒక పక్క యుద్ధ విమానాలు కొనుక్కోవాలి. మనకు లేకపోతే లేటెస్ట్ యుద్ధ విమానాలన్నీ కూడా ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటాం. కొన్ని వేల కోట్ల రూపాయలు దానికి మనం వెచ్చిస్తున్నాం. ఓకే, మరి ఈ డబ్బంతా కూడా అభివృద్ధికి ఖర్చు పెడితే ఎంత బాగుండేది అనిపిస్తుంటుంది. కానీ వాళ్ళతో ఉన్నటువంటి ఈ సమస్య కారణంగా చాలా డబ్బు డిఫెన్స్కే ఖర్చు అయిపోతుంది. అది ఒక రకమైన దురదృష్టం. వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా అంటే అది లేదు. పాకిస్తాన్ మనకంటే ఎక్కువగా డబ్బులు ఆర్మీకి కేటాయించేస్తూ, ఉగ్రవాదులకు కేటాయిస్తూ, అశాంతికి గురి చేస్తూ వాళ్ళు బాగుపడలేదు. వాళ్ళు పేదరికం ఎక్కువే. ఎందుకంటే వాళ్ళకు దేశమే చిన్నది, ఆదాయ వనరులు తక్కువ, మానవ వనరులు తక్కువ ఇండియాతో పోల్చుకుంటే. అయినా సరే కాలు దువ్వుతూ తర్వాత డిఫెన్స్కి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేయడం వల్ల అక్కడ పేదరికం తాండవిస్తూనే ఉంది పాకిస్తాన్లో. కానీ రాజకీయ నాయకులు వాళ్ళు పదవిని కాపాడుకోవడం కోసం, ప్రజలు రెచ్చగొట్టడం కోసం ఈ సమస్య పరిష్కారం అవ్వకూడదని వాళ్ళు అనుకుంటారు. సమస్య పరిష్కారం అవడం అంటే చాలా ఈజీయే. కానీ అక్కడ రాజకీయ పార్టీలు అధికారం కోసం సామాన్య ప్రజలు రెచ్చగొడుతూ సమస్యను అలా ఉంచుతారనమాట. సమస్యని పరిష్కారం అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు రాజకీయ పార్టీలకి. అందువలన సామాన్య ప్రజలు ఆ విధంగా, భారతదేశ సామాన్య ప్రజలు, పాకిస్తాన్లోని సామాన్య ప్రజలు నష్టపోతూనే ఉన్నారు. ఇది
ఇది జమ్మూ కాశ్మీర్ సమస్య. అంటే ఆ విధంగా 1/3 కోల్పోయాము. మిగతా భాగాన్ని రాజా హరిసింగ్ భారతదేశంతో సంతకాలు చేసేసి మిగిలిన 2/3 వంతుని ఇండియాలో విలీనం చేయడం జరిగింది. అర్థమైంది కదా. 1/3 వంతు మరి ఆక్యుపై చేసేసారు, ఇవ్వలేదని చెప్పాం కదా. ఈ మిగతా ఇంకా మిగిలిపోయిన 2/3 వంతు ఉంది కదా, 66% దగ్గర భూభాగం రాజా హరిసింగ్ భారతదేశంతో సంతకాలు పెట్టేసి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్టు సంతకాలు పెట్టి కల్పిస్తారు. కానీ ఆ 1/3 మాత్రం అలా ఉండిపోయింది సమస్యగాను. అది అలాగైంది. సో 563లో 562 సంస్థానాలు భారతదేశంలో విలీనం అయిపోయాయి. 563లో 562 అయిపోయాయి. ఇంక మిగిలింది నిజాం సంస్థానం, హైదరాబాద్ నిజాం సంస్థానం, నిజాం చక్రవర్తి. హైదరాబాదు నిజాం చక్రవర్తులు. ఇది పెద్ద సంస్థానం. ఇది వీళ్ళని అసఫ్ జాహీలు అని కూడా అంటారు, ఈ వంశాన్ని అసఫ్ జాహీలు. అయితే నిజాం అలీ ఖాన్ దగ్గర నుంచి దీన్ని నిజాం సంస్థానం అని కూడా అంటున్నారు. మొట్టమొదట నిజాం ఉల్ ముల్క్ అనేవాడు ఈ సంస్థానాన్ని స్వతంత్రం ప్రకటించుకుంటాడు. ఒరిజినల్గా ఇది మొఘల్ చక్రవర్తుల సామ్రాజ్యంలో అంతర్భాగం. ఇది ఒక సుబాలుగా విభజించాడు కదా అక్బర్. రాష్ట్రాలను సుబాలు అనేవారు. ఈ దక్కన ప్రాంతం అంతా కూడా ఒక సుబాగా ఉండేది, ఒక రాష్ట్రంగా. ఈ దక్కన ప్రాంతానికి సుబేదారుగా నిజాం ఉల్ ముల్క్ అనేవాడు అక్కడ మొఘల్ చక్రవర్తి దర్బార్లో అక్కడ గొడవలన్నీ చూసి వాడికి నచ్చక ఏబుల్ పెర్సన్ దక్కన్ గవర్నర్గా నేను వెళ్ళిపోతానని అక్కడ మహమ్మద్ షాను ఒప్పించి ఇక్కడ దక్కన్ ప్రాంతానికి వచ్చేసి ఈ దక్కన్ ప్రాంత సుబాని కొన్నాళ్ళు మొఘల్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా కొన్నాళ్ళే పరిపాలించి తర్వాత స్వతంత్రం ప్రకటించేసుకుంటాడు. ఇంకా మొఘల్ సామ్రాజ్యంతో ఇంక దీనికి సంబంధం లేదు, ఇది నేను స్వతంత్రంగా పరిపాలించుకుంటాను, దీన్ని ఎవరిని అడిగినా నేను దానికి సమాధానం కూడా చెప్పనని. అంటే అక్కడ మొఘల్ చక్రవర్తులు అప్పటికే చాలా బలహీనం అయిపోయారు కాబట్టి ఇతను ఎదిరించినప్పటికీ అక్కడి నుంచి ఎటువంటి ప్రతిచర్య రాలేదు, ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. సో దాంతో నిజాం ఉల్ ముల్క్ 1724 నుంచి ఈ ప్రాంతానికి స్వతంత్ర గవర్నర్గా లేదా స్వతంత్ర పాలకుడిగా నిజాం ఉల్ ముల్క్ స్వతంత్ర పాలకుడు అయ్యాడు. స్వతంత్ర పాలకుడిగానే పరిపాలన ప్రారంభించాడు. ఆ తర్వాత 1748లో చనిపోవడం, ఆ తర్వాత అతని వారసుల మధ్య తగాదాలు రావడం, కర్ణాటక యుద్ధాలు జరగడం, దీంట్లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జోక్యం చేసుకోవడం. ఈ కర్ణాటక యుద్ధాలు మీరు చదివారు ఇంతకుముందు సెమిస్ట్రీలో. ఈ కర్ణాటక యుద్ధాల్లో ఆంగ్లేయులు విజయం సాధించడం. సో ఆ తర్వాత నిజాం అలీ ఖాన్ దగ్గర నుంచి, అంటే నిజాం అలీ ఖాన్ ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కి హెడ్ క్వార్టర్ షిఫ్ట్ చేస్తాడు. అంతవరకు ఔరంగాబాదే ఉండేది వాళ్ళ రాజధాని. దాని నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేశాడు. ఈ నిజాం అలీ ఖాన్ దగ్గర నుంచే వీళ్ళకి పేరు మారింది. అసఫ్ జాహీలు అనే వాళ్ళని ఇతని నుంచి, ఈ నిజాం అలీ ఖాన్ దగ్గర నుంచి దీన్ని నిజాం సంస్థానం అని పిలవడం జరిగింది. ఈ నిజాం అలీ ఖాన్ ఎవడో కాదు, దీనికి ఒక రెఫరెన్స్ ఉంది. నిజాం అలీ ఖాన్ గురించి మనం గతంలో ఒక షార్ట్ నోట్ 5 మార్కులకు వచ్చింది చదివాం కూడాను. మీకు ఎవరైనా గుర్తుంటే చెప్పండి. నిజాం అలీ ఖాన్ ఎవడు? గతంలో మనకు వచ్చాడు కదా, మీకు 3rd సెమిస్టర్లో వచ్చాడు. ఎవరి నిజాం అలీ ఖాన్? ఎనీ వన్ ఆఫ్ యూ ఎవరైనా చెప్పండి. నిజాం ఉల్ ముల్క్ వారసులు సార్. నిజాం ఉల్ ముల్క్ వారసులే, కానీ ఉల్ ముల్క్ వారసుడు సార్. మరి నేను ఆల్రెడీ చెప్పాను కదా, మరి నిజాం ఉల్ ముల్క్ 1748లోనే చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇంకా వారసుల మధ్య తగాదాలు రావడం, కర్ణాటక యుద్ధాలు జరగడం అవి కూడా చెప్పాను. ఆ వారసుడే, ఎలాగో వారసుడే, కాకపోతే వెంటనే వారసుడు కాదు, ఇంకా ముని మనవడు. వెంటనే వారసులు కర్ణాటక యుద్ధాలు చేశారు. అది 1748, 52, 56, 63 వరకు 3 కర్ణాటక యుద్ధాలు జరిగాయి. 1748 నుంచి 1763 వరకు 3 కర్ణాటక యుద్ధాలు జరిగాయి. ఆ తర్వాత చాలామంది ఇంకొక ఇద్దరు మారారు. ఈ 1798 నాటికి నిజాం ఉల్ ముల్క్ పాలనలో ఉంటాడు. అంటే అప్పటికి మునిమానవుడు అవుతాడు ఇంచుమించుగా నిజాం ఉల్ ముల్క్కి. అయితే మనం
నిజాం నిజాం అలీ ఖాన్ గురించి మనం ప్రత్యేకించి చదివాము ఒక దగ్గర. క్లియర్గా చదివాం, దాని గురించి చెప్పాను. ఏ హేమ కుసుమ లేకపోతే మహేష్ ఎవరైనా చెప్పండి రా. సరే నేనే చెప్తాను. గవర్నర్ జనరల్ వెల్లెస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. గవర్నర్ జనరల్ వెల్లెస్లీ 1798 నుంచి 1805 వరకు వెల్లెస్లీ గవర్నర్ జనరల్గా ఉంటాడు. 98 నుంచి 1798 నుంచి 1805 వరకు. ఇతను సైన్య సహకార పద్ధతి మీద అదే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి చాలా స్వదేశీ సంస్థానాలని అడ్డగోలుగా వాళ్ళ భూములన్నీ లాగేసుకుంటాడు. సరే సార్ అంటే ఎవరికైనా రక్షణ కావలిస్తే మేము సైన్యాన్ని సహకారంగా పంపిస్తాం, ఆ సైన్యాన్ని మీరే పోషించుకోవాలి, ఆ ఖర్చు అంతా మీరే భరించాలనేది దాని సారాంశం. సైన్య సహకార పద్ధతి సారాంశం ఏంటి? ఏ స్వదేశీ రాజైనా అతనికి పక్క రాజ్యాల నుంచి ఏదైనా థ్రెట్, భయం, ప్రమాదం ఉందని భావిస్తే సెక్యూరిటీ కావాలనుకుంటే సైన్యాన్ని మేము పంపిస్తాం, కానీ ఆ సైన్యానికి అయ్యే ఖర్చు మీరే భరించాలని వెల్లెస్లీ ప్రకటించాడు. సో ఆ సైన్య సహకార పద్ధతి ప్రకటించగానే మొట్టమొదటిసారి సంతకం పెట్టింది నిజాం అలీ ఖాన్. ఫస్ట్ ఆ పథకాన్ని నాడు ఎప్పుడు ప్రవేశపెట్టాడో ఫస్ట్ సైన్ చేసింది నిజాం అలీ ఖాన్. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి ఇతనికి థ్రెట్ ఉంది. మహారాష్ట్రలకి హైదరాబాద్ నిజాములకి యుద్ధాలు జరిగాయి, శత్రుత్వం బాగానే ఉంది. దీని నుంచి ఆంగ్లేయ సైన్య సహకార పద్ధతి మీద సంతకం పెట్టేసామనుకోండి, పెట్టేస్తే బ్రిటిష్ సైన్యం వచ్చి మహారాష్ట్రలో ఒకవేళ దాడి చేస్తే మహారాష్ట్రను ఎదుర్కొనే బాధ్యత ఇంగ్లీష్ వాళ్ళే చూసుకుంటారు. కాకపోతే ఆంగ్లేయులకి సైన్యానికి అయ్యే ఖర్చు నేను పెట్టుకోవాలి అంతే కదా అనుకున్నాడు. ఈ భయం కంటే, మహారాష్ట్రలతో చేసే యుద్ధం కంటే ఇదేదో బాగున్నట్టుంది స్కీమ్ అని చెప్పి నిజాం అలీ ఖాన్ ఈ సైన్య సహకార పద్ధతి మీద సంతకం పెట్టేసి ఆ సైన్యానికి అయ్యే ఖర్చు భరిస్తాడు కొన్నాళ్ళు. తర్వాత ఇంకా ఖర్చు భరించలేక ఏం చేస్తాడు, కొంత భూభాగాన్ని ఇచ్చేస్తాడు ఆంగ్లేయులకి 1801లో. ఆ భూభాగం ఏంటి? కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. కడప, కర్నూలు దత్త మండలాలని పేరు. అది 5 మార్కులకి చదివారు మీరు. దత్త మండలాలు అంటే ఆంగ్లేయులకి దత్తత ఇచ్చేసాడు ఈ 4 మండలాలని. అవే 4 జిల్లాలు ఇప్పుడు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు కాకుండా బళ్ళారి అని పేరు ఉండేది అప్పుడు. దాన్ని మళ్ళీ విడగొట్టేసి బళ్ళారి అనే ప్రాంతం కొంత కర్ణాటక పోయింది. ఆ బళ్ళారిలో మిగతా కొంత భాగం చిత్తూరు జిల్లాగా మనకు మిగిలింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు. ఓకే, ఈ కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి ప్రాంతాలని హైదరాబాద్ నిజాం ఆంగ్లేయులకి ఇచ్చేసాడు, దత్తత ఇచ్చేసాడు. ఎందుకు? ఈ సైన్య సహకార పద్ధతి కింద సంతకం పెట్టి బ్రిటిష్ సైన్యాన్ని పోషించడానికి డబ్బులు లేక ఆ భూభాగం వాళ్ళకి ఇచ్చేస్తే ఆ భూమి మీద వచ్చిన ఆదాయంతో వాళ్ళ సైన్యాన్ని వాళ్ళే పోషించుకొని వీడికి రక్షణగా ఉంటారని. అది హైదరాబాద్ నిజాం, అదే నిజాం అలీ ఖాన్ తాలూకా రిఫరెన్స్ అంటే అలా చెప్పాలి. సైన్య సహకార పద్ధతి మీద మొట్టమొదటి సంతకం పెట్టింది ఇతనేనండి. ఆ తర్వాత కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి ప్రాంతాలని ఈ సైన్య సహకార పద్ధతి కింద సైన్యం ఖర్చుల కోసమే ఆంగ్లేయులకి ఇచ్చేస్తాడు, దత్త మండలాలు అంటారండి అని చెప్పాలి. అది రిఫరెన్స్ అంటే. ఎవరు? నిజాం అలీ ఖాన్ అంటే అలా. సో అతని దగ్గర నుంచే నిజాం ప్రభువులు ఇతర క్యాపిటల్ షిఫ్ట్ చేస్తాడని చెప్పాను. ఇక్కడి నుంచి ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ క్యాపిటల్ షిఫ్టింగ్, ఈ సైన్య సహకార పద్ధతి మీద సంతకం పెట్టడం, దత్త మండలాలు వాళ్ళకి ఇచ్చేయడం, ఇవన్నీ ఇతని కాలంలో జరిగాయి, నిజాం అలీ ఖాన్ కాలంలోనే. ఈ నిజాం అలీ ఖాన్ తర్వాత చాలామంది వచ్చారు. అయితే ఈ నిజాం సంస్థానం ఏంటి? ముస్లిం పాలకులు. కానీ ఇక్కడ ఎక్కువ ఉన్నది ఎవరు? తెలుగు మాట్లాడేవాళ్ళు, ఆంధ్ర ప్రజలు ఎక్కువ. ఆంధ్రులే కదా వాళ్ళు కూడా. సో మరి ఇక్కడ పరిస్థితి ఏమిటి? ఇక్కడ ప్రజలందరూ భూస్వాముల కోరల్లో చిక్కుపోయి పేదరికంతో ఉంటారు. ఇక్కడ ఎటువంటి సాంస్కృతిక అభివృద్ధి కూడా లేదు, ఆర్థిక అభివృద్ధి లేదు,
నిజాం పాలనలో బోల్డ్ అంత అవినీతి, ప్రజలు పన్నులు కట్టలేక నానా ఇబ్బందులు పడే పరిస్థితి. నిజాం అంత ఉదారంగా లేకపోతే ప్రజా సంక్షేమం కోరేం పరిపాలించట్లేదు. అయితే పాలకులు ముస్లిం పాపులేషన్ కూడా ఒక 20% ఉంటుంది. మిగతా వాళ్ళంతా హిందువులే ఒక విధంగా. ఈ నిజాం భారతదేశంలోనూ విలీనం చేయను, నేను పాకిస్తాన్లోనూ విలీనం చేయను, ఎట్టి పరిస్థితుల్లో నేను స్వతంత్రంగానే ఉండిపోతాను, ఎన్నాళ్ళైనా నా రాజ్యాన్ని నేను పరిపాలించుకుంటానని భీష్మించి కూర్చున్నాడు. అయితే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ సరే ఓకే అలాగే ఉండు, కానీ మాకు తెలియకుండా పక్క రాజ్యాలతోటి, మాకు శత్రు రాజ్యాలతోటి ఏ మంతనాలు జరిపినా, ఆయుధాలు కొనుగోలు చేసినా, భారతదేశానికి వ్యతిరేకంగా ఎటువంటి కుట్రలు పనినా మాత్రం ఊరుకునేది లేదు. డెఫినెట్గా మేము దాని మీద చర్య తీసుకుంటామని చెప్పారు. అనుకున్నగానే యథాస్థితి ఒప్పందం అనే ఒక ఒప్పందం కూడా జరిగింది. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో యథాస్థితి ఒప్పందం. దీని ప్రకారం పాకిస్తాన్ తోటి ఎటువంటి మంతనాలు జరపకూడదు. ఒకవేళ నిజంగా పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధమే వస్తే నువ్వు తటస్థంగా ఉండాలి తప్ప వాళ్ళ వైపు నువ్వు వెళ్ళకూడదు అంటే సరే అన్నాడు. అని ఇంకా సంతకం పెట్టిన ఇంకో ఆరేలేదు. సంతకం పెట్టిన ఇంకో ఆరకుండానే వీడి మళ్ళీ వెంటనే పాకిస్తాన్తో మంతనాలు జరిపి పాకిస్తాన్తో విలీనం చేస్తాను, లేదంటే ఆయుధాలు కావాలని దొంగచాటున ఆయుధాలు తప్పించుకోవడం. అలాగే ఈ ముస్లిం కంట్రీస్ ఉన్న ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం, భారతదేశం మీద తిరుగుబాటు చేయడానికి కుట్రలు పన్నుతూ ఉంటాడు ఇండియాకు వ్యతిరేకంగా. అంతేకాకుండా అప్పట్లో రజాకార్లు అనే ఒక వాలంటరీ దళం అకృత్యాలు చేస్తూ ప్రజలు హింసిస్తూ అబ్దుల్ రజాక్ అతని నాయకత్వంలో కాసిం రజ్వీ అంటాం, అబ్దుల్ రజాక్ కాదు, కాసిం రజ్వీ పేరు గుర్తుంచుకోండి. కాసిం రజ్వీ నాయకత్వంలోని ఈ రజాకార్లు తెలంగాణ ప్రాంతం అంతా చేయని అకృత్యం అంటూ లేదు. ప్రజలను హింసిస్తూ, కవాతులు నిర్వహిస్తూ, ఆయుధాలు పట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ నానా యాగి చేసి ప్రజలను బాధ పెట్టేస్తుండే వాళ్ళు. ఇది నిజాము చూసి చూడలేనట్టు, అలాగా చూసి చూడలేనట్టే ప్రవర్తించాడు తప్ప వీళ్ళ తాలూకు ఆగడాలను అరకట్టడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ కాసిం రజ్వీ మరింత రెచ్చిపోయి ఈ నిజాం అండతోటి జవహర్లాల్ నెహ్రూ తన తాలూకా తల తీసి ఎర్రకోటకి వేలాడదీస్తాను, మళ్ళీ ముస్లిం పాలనే తీసుకొస్తాను నేను అని భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తూ చాలా అనవసరంగా బోర్డు మాటలు అనేస్తాడు బహిరంగ స్పీచ్ల్లో. బహిరంగ వీళ్ళ తాలూకా రజాకారులను ఉద్దేశించి గొప్ప గొప్ప ప్రసంగాలు ఇస్తూ భారతదేశాన్ని త్వరలో ఆక్రమించుకుంటున్నాం, మళ్ళీ ముస్లిం పరిపాలనే మళ్ళీ త్వరలో వస్తుంది, జవహర్లాల్ నెహ్రూ తలదీసి ఎర్రకోట కాడ ఎలాడదీస్తాను అన్నట్టు పెద్ద పెద్ద ప్రకల్పాలు పలుకుతాడు. ఇక క్షమించరాదని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ అని చెప్పాను కదా, ఇతను జేఎస్ చౌదరి నాయకత్వంలో 1948 సెప్టెంబర్ 13న ఇండియన్ ఆర్మీ దిగిపోతుంది ఇక్కడ హైదరాబాద్ సంస్థానాన్ని బలవంతంగా విలీనం చేయడానికి. దీనికి పోలీసు చర్య అని ఒక పేరు, ఆపరేషన్ పోలో అని ఇంకొక పేరు, రెండు పేర్లు. మిలిటరీ కోడ్ అయితే ఆపరేషన్ పోలో అంటాం, జనరల్గా దీన్ని పోలీసు చర్య అని పిలుస్తారు. ఈ పోలీసు చర్య అనేది అదొక నేమ్. ఓకే, దేనికి నేమ్ అది? హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ఇండియన్ ఆర్మీ ఇక్కడ దిగింది కదా, ఆ చర్యని అంటే నిజాం సంస్థానం మీద ఆర్మీ తీసుకునే చర్యని పోలీస్ చర్య అంటారు. దానికి మిలిటరీ కోడ్ సీక్రెట్గా పెట్టింది ఆపరేషన్ పోలో. ఇవి గుర్తుంచుకోండి. జేఎస్ చౌదరి నాయకత్వంలో ఆర్మీ దిగింది. 3 డేస్లో మొత్తం ఈ హైదరాబాద్ నిజాం సైన్యం అంతా కూడా సరెండర్ అయిపోయింది. నిజాం కూడా చేతులెత్తేసి మేము ఎటువంటి షరతులు లేకుండానే భారతదేశంలో విలీనం చేసేస్తాం, ఇక మరి యుద్ధం వద్దని ఓడిపోతున్నట్టుగా ప్రకటన చేసేస్తాడు. దాంతో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిపోయింది. ఇక మొత్తం 563 సంస్థానాలు భారతదేశంలో విలీనం అయిపోయినట్టే. సో హైదరాబాద్ నిజాంకి అతని గౌరవానికి భంగం కలగకుండా రాజప్రముఖ్ అనే హోదా కూడా ఇస్తారు ఇండియన్ గవర్నమెంట్. రాజప్రముఖ్ అనే హోదా ఇచ్చి హైదరాబాద్ నిజాంని కూడా కొంత గౌరవించడం జరిగింది. ఏవైనా ఇది హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిపోవడం ఒక సంతోషకరమైన వార్తే, లేకపోతే వీళ్ళు చేసే ఆగడాలతో ఇక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఈ విధంగా స్వదేశీ సంస్థానాల విలీకరణ అనేది కంప్లీట్ అయింది.
దీనికి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ తాలూకా నిరంతర కృషి, అతని తాలూకా ఏంటది ధైర్య సాహసాలు, దాని కారణంగానే ఇవన్నీ విలీనీకరణ ఈజీ అయింది ఒక విధంగాను. అందుకని ఇండియన్ బిస్మార్క్ ఉక్కు మనిషి అని అందుకే అంటారు. ఇది మనకి పెద్ద క్వశ్చన్ వస్తుంది, 10 మార్క్స్ క్వశ్చనే వస్తుంది ఎక్కువగా, 90%. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో అయితే 10% ఇవ్వకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని షార్ట్ నోట్ ఇచ్చేస్తాడు. ఓకే, లేదా హైదరాబాద్ నిజాం సంస్థానం విలీనీకరణ అంటారు ఒకటి సెపరేట్గా. ఓకే, ఏమైనా ఈ టాపిక్ నుంచి మాత్రం ఎక్కువగా పెద్ద క్వశ్చనే, తక్కువగా ఆలోచిస్తే 10% షార్ట్ నోట్ అనమాట. ఎనీహో మళ్ళీ ఇది అడిగితే ఇది తెలియదు చదవాలండి గుర్తులేదని అనొద్దు. ఏమడిగినా టక్ టక్ అని చెప్పేయాలి మామూలుగా, పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి. ఓకే, దీనికి సంబంధించి మీకు నోట్స్ వాట్సాప్లోనే పెట్టేస్తాను రాసి, లేదంటే అవకాశం ఉంటే రేపు డిక్టేట్ అనేది చేసేస్తాను మామూలుగా. ఎక్కువగా వాట్సాప్లో పెట్టేస్తాను, రాసుకుందరు కానీ. ఓకే.